జగన్ని నమ్మితే నాశనమైపోతారు మీరు అన్నటువంటి సందేశం ఇవ్వాలని 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నది కూటమి ప్రభుత్వం. నాయకుల మీద కేసుల, నాయకుల బిడ్డల మీద కేసుల. తెలుగుదేశం నాయకులకు సంబంధించి తప్పు జరిగితే దాన్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ, కూటమి నాయకులకు సంబంధించి కవర్ చేసుకొస్తూ, వైసీపీ నాయకులకు సంబంధించి ఏ ఇన్సిడెంట్ జరిగినా తీసుకెళ్లి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం సీరియస్‌గా జరుగుతోంది. కేసులు పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం, లేదా వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివాదాలు, వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాక్ చేస్తారు, డ్రాగ్ చేస్తారు, లాక్కొస్తారు, జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఒకటే, సందేశం, సంకేతం. మీరు జగన్ వదిలేసేయండి, అవసరమైతే సాంతం రాజకీయాలకి దూరంగా ఉండండి, ఇటు తెలుగుదేశంలో చేర్చుకోరు, అలాగే జనసేన బీజేపీలో చేర్చుకోనివ్వరు, కానీ మీరు మాత్రం రాజకీయం వదిలేసి సైలెంట్గా ఉంటే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని. అలా వదిలేసిన వాళ్ళని, అలా రాజకీయాల్లో వదిలే ఈ పెంట అంతా మనకెందుకని ఆగిన వాళ్ళని కనుక ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఉండుంటే మిగతా వాళ్ళు కూడా క్రమంగా దూరం అయిపోయి ఉండేవాళ్ళు. అయితే గీతే లాస్ట్ 6 నెలల ముందు వచ్చి ఉండేవాళ్ళు. కానీ అలా ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కేసులు పెట్టడం వలన ఇప్పుడు జగన్ని నమ్ముకోకపోతే కష్టం, జగన్ వెనకాల మనం ఉండకపోతే కష్టం, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే కష్టం, మనం ఇక శాశ్వత రాజకీయాలకు ఎందుకు దూరం కావాలి అన్నటువంటి కోణం పెరిగింది. అందుకని వాళ్ళు తెగిస్తున్నారు. ఈ వ్యూహం ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.